నెల్లూరులోని మలాయిగుంట వద్ద వరదల్లో కొట్టుకుపోయిన రోడ్డుకు మరమ్మతులు పూర్తయ్యాయి. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చొరవతో కోతకు గురైన రోడ్డును పునర్నిర్మించారు. ప్రభుత్వం నుంచి నిధుల కోసం ఎదురు చూడకుండా గుత్తేదారులతో మాట్లాడి తక్కువ ఖర్చుతో కాజ్వేను పూర్తి చేయించారు. తమ ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కాజ్వేకు మరమ్మతులు చేయించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి స్థానిక వైఎస్ఆర్ కాలనీ, శ్రామిక్ నగర్ కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజారావు అందజేస్తారు. గ్రామీణ నియోజకవర్గంలో ఇటీవల వచ్చిన వరదల్లో మల్లాయిగుంట వద్ద రోడ్డు పూర్తిగా కోతకు గురైంది. ఇక్కడ బ్రిడ్జి కూడా పూర్తిగా దెబ్బతినడంతో ఇక్కడ ఉన్న కాలనీ వాసులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పక్కనే ఉన్న కేంద్రీయ విద్యాలయానికి కూడా రాకపోకలేక ఇక్కడ సామాన్యులు కూడా ఎవరిని అడిగే పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లో వీళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటువంటి పరిస్థితులలో మనసుంటే మార్గం ఉంటుందంటూ ఒక నాయకుడు కాలనీలలో తిరిగితే ఇలాంటి సమస్యలు ఎలా పరిష్కరించవచ్చు అనేది ఈ కాలనీ వాసుల్లో నిరూపణ చేశారు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆయన నిత్యం కూడా ప్రజల్లో ఉంటారా అనడానికి ఇదే ఒక ఉదాహరణ. ఒక నాయకుడు ప్రజల్లో ఉంటే ఈ సమస్యలు ఎలా పరిష్కరించవచ్చు అనేది కూడా ఇక్కడ ఉన్న స్థానికులందరూ కూడా వారు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరదల్లో కొట్టుకుపోయిన ఇక్కడ ఉన్న కల్వర్ట్ను పూర్తి చేసి స్థానికుల అనేక కాలనీవాసులు ఇబ్బందులు పరిష్కరించిన పరిస్థితి అనేది కాలనీలో మనం చూస్తున్నాము. చిన్న తక్కువ నిధులతో ఈ పెద్ద సమస్యను అనేది పరిష్కారం చేశారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఏమంటే ఈ సమస్య ఎప్పుడు వచ్చింది, మీకు ఎలా పరిష్కారం అయింది? వర్షాకాలంలో వచ్చిందండి ఈ సమస్య. పోవడానికి రావడానికి రాకపోకలు అనేటివి లేదు. బ్రిడ్జ్ కొట్టుకుపోవడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళడానికి కుదరలేదు, రావడానికి కుదరలేదు. చాలా రోజులు ఈ ఇబ్బందులు మేము పడ్డాము. శ్రీధర్ అన్న గారు, గిరన్న గారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వాళ్ళు చూసి ఇవన్నీ నిర్మించారు. ఇప్పుడు పర్లేదు, బాగున్నదండి. అప్పుడు ఈ సమస్య ఉండింది, బ్రిడ్జి సమస్య. అన్న చేశాడు. కేంద్రీయ విద్యాలయం స్కూల్ ఉంది, గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఇంతకుముందు చాలా ఇబ్బంది పడేవాళ్ళు సార్ పిల్లలు. ఆయన పుణ్యమంట ఈ బ్రిడ్జి వేసిన తర్వాత కొంచెం ఆ ఇబ్బంది అనేది తొలగిపోయింది. ఈ బ్రిడ్జి వల్ల వర్షం వచ్చినప్పుడు వరదలు ఎన్ని వచ్చి నీళ్ళు ఎన్ని వచ్చి అటు ఇటు పోయేదానికి రాకపోకలు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. రోడ్డు దాటించాలన్నా కానీ, బురదలో పోవటానికి కానీ, వెహికల్స్ అన్ని ఆ సైడ్ పెట్టుకోవటం, ఇంటికి రావడానికి కానీ చాలా ఇబ్బంది పడ్డాము. ఆయన వల్ల కొంచెం ఆ ఇబ్బంది అనేది ఇది మొత్తం అంతా కొట్టుకుని వెళ్ళిపోయింది. వర్షాకాలం శ్రీధరన్న గిరన్న దృష్టికి తీసుకెళ్ళిన దానివల్ల రఘన్న తెలియపరిచాడు. అది ఎమ్మటే దాన్ని సెలక్షన్ చేసి ఆ పని పూర్తి చేశారు. ఎవరికి ఇబ్బంది లేకుండా చేసినందుకు ధన్యవాదాలు. వైఎస్ఆర్ కాలనీకి కొత్తూరుకి ఇది ప్రధానమైన లింక్ రోడ్డు. ఇక్కడ స్థానికులందరూ కూడా నెల్లూరు నగరంలోకి రావాలంటే ఈ కల్వర్ట్ మీద నుంచే రావాలి. ఇక్కడ ఉన్న స్థానికులందరూ కూడా ఈ కల్వర్ట్ నిర్మాణం పూర్తి చేయడంతో వీరందరూ కూడా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో పాటు తమ్ముడు గిరిధర్ రెడ్డిని కూడా అన్ని చోట్ల కలవరించడం అనేది ఇక్కడ స్థానికులు మనం ఇప్పుడు చూస్తున్నాము. మల్లాయిగుంట నుంచి కెమెరామాన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.